వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పాన్బొంగ. రీసెంట్ గా నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నెల్లిమర్లో ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కి వెళ్ళాను. ఇంతకీ ఈ టెంపుల్ కి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదా. ఈ రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 9వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఈ టెంపుల్ కి వచ్చాను. గౌరవనీయులైన ముఖ్య అతిథులు, పీఠాధిపతులు, పెద్దలు, గురువులు మరియు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కడప జిల్లాలోని కసినయాన మండలం కందిమల్లైపల్లిలోని జన్మించారు. బ్రహ్మం గారి మఠం స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పరిపూర్ణాచార్య మరియు ప్రకృతాంబ దంపతులకు జన్మించారు. ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వారి వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈయన తెలుగు నేలపై అవతరించిన మహాయోగి, మహాజ్ఞాని, తత్వవేత్త, భక్తులచే గౌరవించబడ్డారు. ఆయన జీవితం ధర్మం, సత్యం, భక్తి, సేవ, మానవత్వం వంటి గొప్ప విలువలకు ప్రతీకగా నిలిచింది. స్వామివారి ప్రజలకు కులమత భేదాలు లేకుండా అందరూ భగవంతుని సంతానమే అని బోధించేవారు. సత్య మార్గంలో నడవాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, పేదలను ఆదుకోవాలని, ధర్మాన్ని కాపాడాలని ఉపదేశించేవారు. ఆయన బోధనలు నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిపారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. చివరిగా ఒక్క మాట, మనసులో భక్తి ఉంటే ప్రతి క్షణం దైవ ఆశీర్వాదంగా మారుతుంది. దేవునిపై నమ్మకం ఉంచిన హృదయానికి ఎటువంటి కష్టమైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. భక్తి అనేది కేవలం పూజలు కాదు, అది ప్రేమ, నమ్మకం, మంచి మనసుతో జీవించే మార్గం. దేవుని స్మరణలో గడిపిన ప్రతి క్షణం మన జీవితానికి ప్రశాంతతని ఇస్తుంది. నాకైతే ఈ టెంపుల్ లో చాలా ప్రశాంతత దొరికింది. మరి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.